ఏంటి ఈ వర్డ్ మీ అందరికీ ఏదో కొత్తగా ఉందా? కొత్తగా కాదండి. మీరెప్పుడో చదువుకునే టైంలో లేదా ఎప్పుడో అప్పుడప్పుడు అక్కడక్కడ వినే ఉంటారు కదా! ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనలో కనీసం చాలామంది, ఐ మీన్ మోస్ట్లీ అందరం ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు రూల్స్ అనేవి బ్రేక్ చేసి ఉంటాం. ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. వీడేంటి మన అందరినీ కలుపుతున్నాడు, మేము ఎక్కడ రూల్స్ బ్రేక్ చేసాం, అలాంటివి వద్దండమ్మా. ఎక్కడో అక్కడ మీరందరూ బ్రేక్ చేసే ఉంటారు రూల్స్. కబుర్లు చెప్పకండి, ఒకసారి కూర్చుని ఆలోచించండి. సో ఈ రూల్స్ ఫాలో అవడానికి మనకి ఏవో ఇబ్బందులు ఉంటాయి, అవును కదా? మనకి రూల్స్ ఫాలో అవ్వాలంటే ఎక్కడో ఇబ్బంది. సో ఆ ఇబ్బంది మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది? అసలు మనం ఎందుకు రూల్స్ ఫాలో అవ్వాలి? అసలు రూల్స్ ఏంటి? ఇది ఏ రూల్స్, దేని గురించి, ఏం మాట్లాడుతున్నాడు అసలు వీడు అని తెలుసుకోవాలంటే దయచేసి ఫుల్ వీడియో చూడండి. వ్యవస్థపై విశ్వాసం లేని పరిస్థితి అన్నమాట. ఏంటంటే మనలోనే ఇలాంటి మహానుభావులు ఉంటారండి. ఏంటంటే అసలు రూల్స్ అనేవి అందరికీ సమానంగా అమలు కావులే. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఒక ధీమాలో ఉంటారనమాట. ఆ రూల్స్ పాటించకపోతే ఏమైంది, అందరికీ వర్తించవు కదా అన్న ధీమాలో ఉంటారనమాట. దయచేసి వీళ్ళందరూ ఎక్కడో ఉండరండి, మనలోనే ఉంటారు. దయచేసి వాళ్ళు కనిపిస్తే మీరు అందరూ దయచేసి వాళ్ళకి దండం పెట్టి, మహా అయితే దండం పెట్టండి. అలాంటి వాళ్ళు ఉంటారనమాట. నెంబర్ 2, శిక్షల అమల్లో తక్కువదనం అనమాట. ఏంటంటే ఇక్కడ ఒకవేళ రూల్స్ అనేవి పాటించకపోవడం వల్ల శిక్షలు అనేవి కరెక్ట్గా, లేదా శిక్షలు అస్సలు పడకపోవడం వల్ల అసలు భయం అనేది వీళ్ళకి ఉండదన్నమాట. ఏంటి భయం ఏమైంది, మనం పాటించకపోతే పెద్దగా ఏం అయ్యేది, మనకేం అవ్వదు కదా అన్న ధీమాతనం, లేదా పాటించకపోతే మనకి ఎక్కడ శిక్షలు పడతాయి అన్న భయం లేకపోవడం, ఇవి కూడా కారణాలు అన్నమాట. నెంబర్ 3, మంచి అయితే త్వరగా ఎక్కదు కానీ మనకి చెడైతే జెట్ స్పీడ్లో మనకి ఎక్కేస్తాం. జెట్ స్పీడ్ అంటే గంటకి 300 కిలోమీటర్ల స్పీడ్ తో అల్వాల్లో కార్ స్టార్ట్ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు గుద్దుకుంటూ మైనాబాద్ స్టేషన్ కి వచ్చిండ్రమ్మా మీరు. రూల్స్ అనేవి లైట్ గా తీసుకుంటారు. వాళ్ళని చూసి మరికొంతమంది అమ్మ వాడు ఎలాగో లైట్ తీసుకున్నాడు, మనకేముంది, మనం కూడా లైట్ గా తీసుకుందాం అన్న భావనలో ఉంటారన్నమాట. సో మనకి ఇది చెడు మాత్రం ఫుల్ గా జెట్ స్పీడ్ లో ఎక్కేస్తుంది అనమాట. ఇది ఒక కారణం అండి. మంచి తీసుకోండి దయచేసి, చెడు మాత్రం తీసుకోకండి. వాడు లైట్గా తీసుకున్నాడు కదా, మనం లైట్గా తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏదీ లేదు. సో ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 4, ఐడెంటిటీ క్రైసిస్. ఇదేంటంటే అసలు నాకు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఏమిటి అన్న ఒక భావనలో ఉంటారనమాట. నెంబర్ 5, కొన్నిసార్లు మనం రూల్స్ని కానీ ఫాలో అయితే దానికి వచ్చే అవుట్పుట్ కానీ లేదా ప్రాసెస్ కానీ ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో దానికి కొంతమంది ఆగలేరు అనమాట, వాళ్ళకి పేషెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళు షార్ట్ కట్ని ఎంచుకుంటారు. సో ఇలా షార్ట్ కట్ ఎంచుకోవడం కూడా చాలా 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 తప్పు. తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఉంటుంది నా దగ్గర. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. చాలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడైతే పని అయిపోతుంది వెంటనే ఫసక్ అని జెట్ స్పీడ్లో అయిపోతుంది, కానీ తర్వాత లాంగ్ టర్మ్లో అనేది మనకి ఇబ్బంది పెడుతుంది. నెంబర్ 6, కొంతమందికి రూల్స్ గురించి తెలియదు అనమాట, వాటి మీద అవగాహన ఉండదు అనమాట. సో అసలు ఏ రూల్ ఎందుకు పెట్టారు, అసలు వాటి పాటిస్తే ఏంటి, ఏమవుతుంది, పాటించకపోతే ఏమవుతుంది అన్న విషయాలు కూడా కొంతమందికి తెలియదు అనమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 7, తలా ఫర్ అ రీజన్. ఏంటంటే పాపులేషన్ అనమాట. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన పాపులేషన్ కానీ హ్యూజ్ ఉండడం వల్ల కొన్నిసార్లు
మైనర్ రూల్స్ కానీ చాలా అన్ని ప్రతి ఒక్కటి మనం ఫాలో అవ్వాలంటే చాలా కష్టం అవుతుందన్నమాట.